హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మేతి పులావ్ అండి. మెంతాకు కొంచెం ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. అది బాగా కడిగేసి ఆరబెట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా మంచిది, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు, కూరలు ఏమీ లేనప్పుడు చేసుకోవచ్చు. చాలా మంచిది, చలికాలంలో ఎక్కువ ఉంటుంది. ఇది ఏదోలా చేసి తినవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఇలా రైస్ చేయొచ్చు, ఫ్రైడ్ రైస్ లాగా, పులావు. మీకు అదే చూపిస్తాను ఈవేళ. రెండు చూసేద్దాం. కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఇదిగోండి బాండీ పెట్టాను. ఈ కుక్కర్లో చేస్తాను. ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి, పులావ్ కదా, కొంచెం నెయ్యి వేస్తున్నాను. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జీలకర్ర అన్నీ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పేలుతాయి లవంగాలు, దగ్గరగా ఉండకండి, నా మొహం మీదకి వచ్చింది. జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు తరిగాను, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి బఠానీ, 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేస్తున్నాను. కొద్దిగా పెరుగు, మూత కొంచెం పెట్టి ఉంచుతాను. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, పొడి, ఇప్పుడు మెంతాకు వేస్తాను. కొంచెంసేపు మూత పెడతాను. మెంతాకు మగ్గిందండి. ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటా దీంట్లో చిన్నగా చేశాను, చూసారా? ఈ చాపరు ఉల్లిపాయలది. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మూత పెడుతున్నాను. మెంతికూర ఉడికిపోయిందండి. ఇప్పుడు ఎసరు పెట్టాలి. నీళ్ళు వేడి చేసుకొని పోయాలి గోరువెచ్చగా. ఒక గ్లాస్ బియ్యంకి ఇగోండి ఈ కొలత. ఎసరు మరుగుతుందండి. పప్పులు వేసేస్తున్నాను. మూత పెడుతున్నాను. ఒక్క విజిల్
మూత తీస్తున్నానండి. ఎంతవరకు అయిందో చూడాలి. చూడండి, మేతి పులావ్ రెడీ అయిపోయింది. మేతి పులావ్ రెడీ అయిపోయిందండి. ఇది అప్పడంతో తినొచ్చు, రాయితాతో కూడా తినొచ్చు. ఈ రెండు కాంబినేషను ఏది కావాలంటే తినొచ్చు. చూడండి, మేతి పులావ్ రెడీ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్. థ్యాంక్ యూ, బాయ్.